వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందడి నెలకొంది. తొలి పూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు. వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాటికి ఏమాత్రం తీసిపోకుండా వివిధ రూపాల్లో గణనాథుల్ని కొలువు తీర్చారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చతుర్థి శోభ నెలకొంది. ఆదిదేవుడైన గణనాథునికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. ఏకదంతుని మండపాలతో ఊరు వాడ కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని భక్తుల దర్శనానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కాసేపట్లో ఖైరతాబాద్లో జరగనున్న ప్రత్యేక పూజకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు.